ఫస్ట్ నామినేషన్ అవినాష్. విష్ణు అండ్ వీళ్ళిద్దరు గొడవ జరిగినప్పుడు అక్కడ రూమ్లో అక్కడ నుంచి మీరు మిడల్లో లేచి వచ్చారు. అమ్మాయి మ్యాటర్ నాకెందుకు అని చెప్పారు అక్కడ. యాజ్ ఏ మెగా చీఫ్ మీరు అబ్బాయిలకు మాత్రమే కాదు అమ్మాయిలకు కూడా మీరు మెగా చీఫే. అక్కడ కంట్రోల్ చేయడం కానీ ఆర్ కామ్ డౌన్ చేయడం కానీ ఎవరిదేంటి ప్రాబ్లం అని కనుక్కొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాల్సింది. అక్కడ గౌతమ్ది నాది గొడవ జరిగినప్పుడు మీరు ఇక్కడ ఏం మాట్లాడలేదు. అక్కడ వీకెండ్ టైంలో మీరు చెప్పారు నాది రాంగ్, నేను ఇద్దరు చెప్పాను. అదే బట్ ఇక్కడ అది చెప్పట్లేదు మీరు. అది మీరు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కనపడలేదు మీ సైడ్ నుంచి, అంటే ఫేస్కి చెప్పేది కనపడట్లేదు. ఇద్దరు పర్సన్స్ గొడవ పెట్టుకుంటున్నప్పుడు అదే మెగా చీఫ్ గా అక్కడ లేదు, సంచాలకున్నాడు అక్కడ. ఇక్కడ మీరు రావాల్సిన అవసరం అక్కడ నుంచి గొడవ అది కంటిన్యూ ఉంది అక్కడికి. అక్కడ జరిగింది చెప్తున్నా. నాకు తెలియకుండా ఏదో ఒక విషయం ఇన్వాల్వ్ అయిపోయి నాకు ఆ క్యారెక్టర్ దానికి మెగా చీఫ్ అనేది నా పర్సనాలిటీ అది కాదు, నా క్యారెక్టర్ అది కాదు, నా ఎమోషన్ బయట పెట్టాలంటే నా ఇండివిజువల్ ఇంతకు ముందు ఎలా మెగా చీఫ్ అనేది అన్ని చూసుకోవాలి, వాళ్ళది అదే బాధ్యత. చూసుకోండి అన్ని మూలకు నేను అప్పుడు నీ గేమ్ ఏం ఆడాలి, చేయరు ఇంకొక నేను చేయనియరు మూల కూర్చొని. దానికోసమే మిమ్మల్ని నామినేషన్. బ్రో ఇక్కడ గొడవలు పెట్టుకుంటే సార్ట్ అవుట్ చేయడానికి నేను రాలేదు, నేనేంటో చూపించుకోవడానికి, ఆ గేమ్ ఏంటో చూపించుకోవడానికి వచ్చాను. ఎంటర్టైన్మెంట్ ఒకటి చూపిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఓకే, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఒకటే చూపిస్తున్నారు కదా. 7 వారాల నుండి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను. ఓకే నేను ఏం గేమ్ బాగాలేదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను కానీ మెగా చీఫ్ అయినా టాస్క్ గెలిచాను. ఓకే 13 వారాలు 12 వారాలు నువ్వు ఉన్నావు, మెగా చీఫ్ నువ్వు అయ్యావు. ఓకే ఎంటర్టైన్మెంట్ ఒకటే అంటే మిగతా ఆలంటే టాస్క్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది, అర్థం కావట్లేదా నీకు? ఎంటర్టైన్మెంట్ ఏంటి చెప్పు. ఎంటర్టైన్మెంట్ అన్ని బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్. మరి ఎంటర్టైన్మెంట్ ఒకటే అంటే అన్ని చేస్తుంది మరి ఇంకేం. మీరు చీఫ్ అయినా కూడా ఎలిమినేట్ అయ్యారు కదా. అయ్యాను. ఎలా ఆడియన్స్ ఎందుకు ఓటు పెట్టలేదు? అయ్యాను బ్రో. ఆడియన్స్ ఎందుకు మీకు ఓటు పెట్టలేదు? అయ్యాను. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మీరు మీ పర్సనాలిటీ చూపించట్లేదు. అబీల్ మిమ్మల్ని సేవ్ చేసినందుకు ఇంకా ఉన్నారు, ఆడియన్స్ మిమ్మల్ని ఉంచలేదు ఇక్కడ. యాక్సెప్ట్ చేస్తా బ్రో. అదే 7 వీక్స్ లో, నేను 13 వీక్స్ లో 10 వీక్స్ నామినేషన్ వచ్చిన, 10 వీక్స్ సేవ్ అయినా 7 వీక్స్ లో ఫస్ట్ టైం నామినేషన్ వచ్చింది. ఆ రోజు 10 వీక్స్ ఆ రోజు ఫస్ట్ టైం గేమ్ ఆడాను, ఒక్కసారి మెగా చీఫ్ అవ్వలేదు. 7 వారాలు గేమ్ ఆడాను, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను. ఫస్ట్ వీక్ బయటికి వెళ్ళారు మీరు. ఆడియన్స్ మీరు బిగ్ బాస్ ఇంట్లో ఉండకూడదు అని చెప్తున్నారు. అవును మీకు బిగ్ బాస్ నబీల్ నాకు షీల్డ్ ఇవ్వడం నా లక్ గేమ్ లేదు, లక్ అంతే. ఆ వారం లక్ లో ఉన్నారు అంతే. దానికోసమే నేను లక్ లో ఇక్కడ ఉండడం అవసరం లేదు. లక్ లో మీరు ఫైనల్ గా రావడం నాకు ఇష్టం లేదు. ఎవరు హార్డ్ వర్క్ చేశారో, ఎవరు హార్డ్ వర్క్ చేశారో, ఎవరు గెలవాలో వాళ్ళు గెలిస్తే చాలు. లక్ వాళ్ళు ఇక్కడ గెలిచే అవసరం నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. ఓకే ఆ కంప్లైంట్ లో కూడా నేను అదే రాసిన, యు ఆర్ ఎ గుడ్ ఎంటర్టైనర్ బట్ మీ ఇండివిజువాలిటీ లేదు, మీకు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ లేదు. పెద్దగా రాసిన బీ స్ట్రైట్ ఫార్వర్డ్, క్యాపిటల్ లెటర్ రాసిన మీ కంప్లైంట్ లో.